ఇర్మీయా గ్రంథం 31:13 వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదు అన్నాడు. గుక్కపట్టి ఏడుస్తున్న బిడ్డను ఎంతమంది వచ్చి ఎత్తుకున్నా ఏడుపు ఆగదు గాని తల్లి హస్తం తాగ్గానే, తల్లి స్వరం వినగానే వాని దుఃఖం అంతా కంట్రోల్ అయిపోతుంది. అంటే చంటి బిడ్డ దుఃఖాన్ని ఆపగలిగిందా తల్లి యొక్క సహవాసం, తల్లి యొక్క సన్నిధి? ఎస్. అలాగనే మరి సృష్టికర్తనే దేవుడు, మన ఆత్మను కలుగు చేసిన దేవుడు, మీలో ఉన్న ఆత్మను, ప్రతి మనిషిలో ఉన్న ఆత్మను కలుగు చేసిన దేవుడు. వాక్యం చెప్తుంది ప్రసంగి 12:7 ఆత్మ దుఃఖం పోవాలి అంటే ఖచ్చితంగా ఆయన సన్నిధి రావాలి. ఆయన హస్తం మనల్ని ఆదరిస్తుంది. ఒకరి తల్లి వారిని ఆదరించినట్టుగా నేను ఆదరించేదను, అలాగే ఒక తండ్రి ఆ బిడ్డలను క్షమించినట్టుగా తండ్రులు తన బిడ్డను క్షమిస్తారు. అలాగే పరలోకమందున్న తండ్రిని దేవుడు నిన్ను క్షమిస్తానని, నిన్ను ఆదరిస్తానని, నిన్ను బలపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. వారి దుఃఖమునకు ప్రతిగా అంటే బదులుగా సంతోషం ఇస్తాను అన్నాడు. అంటే దుఃఖం ఉంది, ఆ దుఃఖాన్ని తొలగించి సంతోషాన్ని నేను అనుగ్రహిస్తాను. ఈ సంతోషం నేనిచ్చేటువంటిది, అది లోకం ఇచ్చేది కాదు. ప్రభు అంటాడు, నేనిచ్చు శాంతిని ఈ లోకం ఇవ్వలేదు అన్నాడు. ద వరల్డ్ కెనాట్ ఆఫర్ ద పీస్ వాట్ జీసస్ క్రైస్ట్ గివ్స్ టు us. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చేటువంటి ఆ శాంతి సమాధానం ఈ లోకం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ సంతోషాన్ని ఇవ్వలేదు. ఈ ఆత్మీయ యాత్రలో అనేక రకాలైన పరిస్థితులు మిమ్మల్ని దుఃఖపరచవచ్చు. శత్రువులు కావచ్చు, అవమానాలు కావచ్చు, స్థితిగతులు కావచ్చు, అనుకోకుండా పొరపాటును మీరు తీసుకున్న తీర్మానాలు కూడా మిమ్మల్ని దుఃఖంలోకి నెట్టివేసే అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు అనుకుంటారు, ఈ తీర్మానాలు తీసుకోకుండా ఉంటే బాగుండేదేమో, వై ఐ టుక్ ఎ రాంగ్ డిసిషన్ అని చెప్పి. సో ఇన్స్టెడ్ ఆఫ్ క్రైయింగ్, కమ్ బ్యాక్ టు గాడ్. దేవుని దగ్గర క్షమించమని అడిగి, ప్రభువా పొరపాటున నేను తీసుకున్న ఈ తీర్మానాల వల్ల ఈ విధంగా నేను డిస్టర్బ్ అయ్యాను, మళ్ళా తిరిగి నీ కృప నాకు దయచేయమని ప్రార్థిస్తే, ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో ఒక దుఃఖం మీ మనసును బాధిస్తూ ఉంటే దానికి ప్రతిగా, దానికి బదులుగా ఆయన మీకు సంతోషాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు, నెమ్మదిని ఇవ్వాలని కోరుతున్నాడు. మీ జీవితంలో నా దుఃఖమును కొట్టివేయాలంటే దేవుని చిత్తం. భక్తుడు అంటాడు 31 కీర్తన 5 సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రంతా ఏడుస్తూ ఉన్నాను, అయితే తెల్లవారుజామున ఉదయమునకే ఆయన నాకు సంతోషం ఇచ్చాడు, ఆనందాన్ని దయచేశాడు, నాకున్న దుఃఖమంతా కొట్టివేశాడు. కొన్ని దినాలుగా మీరు ఏడుస్తూ దుఃఖంతో ఉంటే ఆ దుఃఖాన్ని ప్రభు కొట్టివేసి మీరు నవ్వి సంతోషించే రోజు వచ్చునుగాక. మీ జీవితంలో అట్టి దీవెనలు అనుగ్రహించగల దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. దేవుని విశ్వాసంతో జీవించండి. విశ్వాసాన్ని, నిరీక్షణ కోల్పోవద్దు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నాయనను వాగ్దానం చేశావు, దుఃఖమునకు బదులుగా సంతోషం ఇస్తున్నావు. ఈరోజు ఎవరైతే దుఃఖంతో ఉన్నారో వారందరికీ ఆ సంతోషమును అనుగ్రహించి, ఆత్మ ఇచ్చేటువంటి సంతోషం, పరిశుద్ధాత్మ అందులో ఆనందం, అయ్యా నీ వాక్యంలో ఉన్న ఆనందము, సంతోషము, నిన్ను బట్టి సంతోషించినప్పుడు మా హృదయవాంఛలు తీర్చబడతాయన్నావు. నిన్ను బట్టి ఆనందించే జీవితాలు వీరికి దయచేయండి. నీ వాక్యము ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ, నీ వాక్యములకు లోబడినప్పుడు కలిగే సంతోషం, ఆనందంతో వీరిని నింపండి. లోక సంబంధమైన దుఃఖము, విచారం కొట్టివేసి పరలోక సంబంధమైన ఆనందంతో వీరు నింపబడుదురుగాక. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు కృప మీకు తోడేను గాక. ఈ వాగ్దానం విని మీతోనే ఉంచుకోకుండా విన్న తర్వాత వెంటనే ఆమేన్ చెప్పి ప్రార్థనలు ఏకీవించి ఇతరులకు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే తెలియని వారికి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని తెలియపరచండి. దేవుని దయలో మీరు ముందుకు సాగి వర్ధిల్లుదురుగాక. క్రీస్తు యేసుకు సమాధానం మీకు, మీ కుటుంబానికి సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు.